రామకృష్ణ పరమహంస ఒక ఆఖ్యానం చెప్తారు, దంభం మనిషిని తిరిగి తీసుకెడుతుందో. ఒకానొకప్పుడు ఒక అరణ్యంలో ఒక నక్క పరిగెడుతూ పరిగెడుతూ వెళ్ళి సాకలి వాళ్ళు పెట్టినటువంటి నీలిమందు గోనలో పడిపోయింది. పడిపోయి నీలిమందు గోనలోంచి బయటికి వచ్చింది. అది ఎందుకు వెళ్ళింది? అసలు ఏటి ఒడ్డుకి నీళ్లు తాగడానికి. అది వెళ్ళి ఏటిలో నీళ్లు తాగుదామని నోరు పెట్టింది. నోరు పెట్టేటప్పటికి ఒక నీలి నక్క ఒకటి కనపడింది దానికి. అది అనుకుంది, ఓహో, సృష్టిలో ఇప్పటి వరకు నాలాంటి రూపం లేదు, నీలిమందులో కదా పడ్డాను, నా ఒళ్ళంతా నీలం అయిపోయింది. కాబట్టి ఇప్పుడు నన్ను చూసి మిగిలిన ప్రాణులు ఏమనుకుంటాయో చూద్దాం, ఏట్లో దిగద్దని అది అరణ్యంలోకి వెళ్ళింది. ఈ నీలం నక్కని చూడగానే మిగిలిన నక్కలు పారిపోయాయి, పెద్ద పుల్లు పారిపోయాయి, ఏనుగులు పారిపోతున్నాయి, సింహాలు వచ్చాయి. ఎందుకు అలా పరిగెడుతున్నారు మీరందరూ అని అడిగాయి. అరణ్యంలో పుట్టి బుద్ధిరిగి ఇప్పటి వరకు మనం చూడని ప్రాణి ఒకటి వచ్చింది. అది అసలు మనం ఎప్పుడూ చూడలేదు, అటువంటి రంగుతో ఉంది, అది ఏం చెయ్యగలదో అని మేము పారిపోతున్నాం అన్నాయి. అంటే సింహం అంది, నాకన్నా గొప్ప ప్రాణి ప్రపంచంలో లేదు, కాబట్టి మీరు భయపడకండి, రండి నాతో అంది. అన్నీ కలిసి ఈ నీలం రంగులో ఉన్న నక్క దగ్గరికి వచ్చాయి. పైన ఉన్నటువంటి రంగు చూసి, రూపాన్ని చూసి సింహానికి కూడా భయం వేసింది. ఏమిటంటే ఇలాంటిది ఎప్పుడు నేను చూడలేదు, ఇలా ఉంది ఏమిటని. సింహం వెంటనే బాణీ మార్చింది, ఇప్పటి వరకు నాకు తెలిసి నేనే పరాక్రమం ఉన్న ప్రాణిని, నాకన్నా మీరు చాలా పరాక్రమం ఉన్న ప్రాణి ఏమో అని అనుకుంటున్నాను, ఎందుకంటే నేను చూడలేదు, నేను బలాబలములను నిర్ణయించడానికి, కాబట్టి మీరు అటువంటి ప్రాణ, నన్ను కూడా గెలవగలిగిన వారా అంది. ఇది నోరు విప్పింది అనుకోండి, సింహం పసిగడుతుంది నక్కని. ఇది అనుకుంది లోపల, ఎంత అదృష్టం, నీలిమందు గోనలో పడ్డాను, సింహం నన్ను చూసి నాకన్నా మీరు శౌర్యవంతులా అని అడుగుతోంది. కాసేపు ఏమీ మాట్లాడకుండా తల ఇలా అంటే సింహం భయపడుతుంది, ఖచ్చితంగా మిగిలి పరిగెత్తే కదా, భయపడుతుందని అంది. అంటే సింహం అంది, అయ్యా అయితే ఉత్తర క్షణం మిమ్మల్ని రాజుగా పట్టాభిషేకం చేస్తున్నాను, నా పదవికి రాజీనామా చేసేసాను, ఇంక నుంచి మీరే మమ్మల్ని పరిపాలించుదురుగాక అని. అలాగేనని అప్పటి నుంచి నక్క చక్కగా సింహాసనం మీద కూర్చుని సింహం వేటాడి తెచ్చినటువంటి ఏనుగుల కుంభస్థలాల మాంసం తింటోంది. తింటూ ఒక గుహలో పడుకుని ఉంటోంది. ఎక్కువ దర్శనం ఇవ్వదు ఎవరికి, ఎప్పుడో ఒకసారి దర్శనం ఇస్తుంటుంది. అలా కాలం గడిపేస్తోంది. లోపల మాత్రం బెరుకే. ఎందుకని? నోరు విప్పి ఎక్కువ మాట్లాడినా, ఎక్కువ నడిచినా, ఎక్కువ పరిగెత్తినా, రంగు వెలిసిపోయినా దీని బతుకు అయిపోయినట్టే. ప్రాణుల్ని తీసుకుని పెద్ద మహారాజా వారు వెళ్ళినట్టు అరణ్యంలోకి విహారయాత్రకు వెళ్ళింది. దాని కర్మ కొద్దీ హోర్న వర్షం పడింది. వర్షం పడేటప్పటికి దీని ఒంటికున్న నీలి రంగు వదిలేసింది. వదిలేయగానే నక్కలు చూసి, ఓసి తుంటరి నక్క నువ్వా అన్నాయి. ఈ వార్త సింహానికి తెలిసింది. ఆ తర్వాత ఇంక నేను చెప్పక్కర్లేదు. కాబట్టి దంభము ఏం చేస్తుంది అంటే చిట్ట చివరికి తననే సంహరిస్తుంది. ఈ దంభము పైకి ఒకలా కనపడుతుంది, లోపల ఒకలా ఉంచుతుంది. ఇది ప్రతి క్షణం వెన్నంటి వస్తూనే ఉంటుంది. మీరు చూడండి, మనస్సుకి ఒక లక్షణం ఉంటుంది, దాన్ని ప్రయత్నపూర్వకంగా గెలవాలి.